ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం, కర్తాల్ జెడ్పీటీసీ దశరథ్ నాయక్, ఆమన్గల్ జెడ్పీటీసీ అనురాధ, పత్యా నాయక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చూడకుండా కూడా బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ చేసే ఈ కార్యక్రమం కరెక్ట్ కాదు. ఈరోజు కవితక్కని సంవత్సరం నుంచి వెయిట్ చేసి ఎలక్షన్ కోడ్ ఈరోజు 3 గంటలకు ఎలక్షన్ కోడ్ వస్తుంది తెలిసి మా బీఆర్ఎస్ లీడర్ని కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలను కానీ అని చెప్పి బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. పబ్లిక్ చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఈరోజు కేసీఆర్ చేసిన పాలన ఎలా ఉందో, బీజేపీ పాలన ఉందో, కాంగ్రెస్ పాలన అని చెప్పి అది చూస్తున్నారు. ఏమాత్రం ఆడబిడ్డలను చూడకుండా ఇదే విధంగా మీరు ఇంతకుముందు 1 year నుంచి మీరు రకరకాల కేసులు ఎప్పుడు వచ్చారు, మరి అప్పుడేం చేశారు? ఈ నిన్ననే మీకు ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ చేసే కార్యక్రమం కరెక్ట్ కాదు. ఏమాత్రం పబ్లిక్ సహించరు. రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మేము 80% బీఆర్ఎస్ పార్టీ ఇలా కేసీఆర్ చేపట్టిన ఎంపీలందరూ గెలిపించుకొని ఇలా మోడీకి కానీ ఇంకా స్టేట్లో రేవంత్ రెడ్డి కానీ మేము బుద్ధి చెప్తాం. ఇప్పటికే 24 hours కరెంటు బంద్ అయిపోయింది, నీళ్ళు లేవు, కరువు కాలం వచ్చింది. ఇబ్బంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ లేక ఇబ్బంది పడుతున్నారు, గిట్టుబాటు ధర లేదు. ఆ పని చేయమంటే అరెస్టులు, వారెంట్లు ఈ పని చేస్తున్నారు. అది న్యాయమేనా? ఇప్పుడు వచ్చిన 3 నెలలు కాలే మీరు మోడీ యుద్ధము చేశారు, ఇంకో చేసావు, ఏం చేశావు? అప్పుడు మీకు జిల్లా కేసులో సంగతి ఎలక్షన్ కోడ్ రేపు పెట్టుకొని ఇలా ఎలక్షన్ కోడ్ పెట్టుకొని నిన్న మీరు కవితను ఎలా మీరు అరెస్ట్ చేస్తారు? అందరు పబ్లిక్ చూస్తున్న ఆడపిల్లలందరూ కూడా తల్లి బయటకు వచ్చి రేపు మోడీకి బుద్ధి చెప్పాలా. ఈరోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి గురించి బుద్ధి చెప్పాలా. రేపు ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా మనందరూ కూడా కేసీఆర్ గారి గురించి కోటేందుకు వ్యతిరేకంగా గెలుపుకొని కోరుకుంటాను. జై తెలంగాణ, జై కేసీఆర్. గత 10 సంవత్సరాల నుంచి ఏం పని చేశాము, ఏమేమి పథకాలు ఇస్తున్నాము అందరికీ తెలుసు. అయినా కొంతమందికి భయం కూడా పుట్టింది. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో ఇక బీఆర్ఎస్ పార్టీ వస్తుందని భయం వచ్చింది వాళ్ళకి. ఇక కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఏం చేయలేం అని అనుకొని ఒక ఆడబిడ్డని ఈ విధంగా అరెస్ట్ చేశారు. అది మంచిది కాదు. ఎందుకంటే ఈ ఆడవాళ్ళకి ఇది మనం అరెస్ట్ చేసి ఏమవుతుందో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మేము కూడా ఆడవాళ్ళమే. మేము మా కవితక్కకి ఒకవేళ జైలుకి పంపిస్తే మేము ఆడవాళ్ళ అందరం కలిసి కవిత అక్క కోసం పోరాడతాం. మా కవిత అక్కకి గెలిపిస్తాం. ఈ రాబోయే ఎలక్షన్లో మేమే వస్తాం. మా కేసీఆర్ గారికి అదే సీట్ మీద కూర్చోపెట్టమని మేము అనుకుంటున్నాం. జై తెలంగాణ, జై కవితక్క. పరిస్థితులు తప్ప అది చేసింది లేదు, చేయలేదు లేదు. బీజేపీలో ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు 10 సంవత్సరాలు. అంటే శత్రువు అనేటోళ్ళు వాళ్ళకి ఎవరు ఉండదు, ఆపోజిట్ ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉండొద్దు అన్నట్టు. నరేంద్ర మోడీ మీద రేవంత్ రెడ్డి ఒక పెద్ద దోక. ఇంకా ఆయన గురించి మనం చెప్తే కూడా దండగా. నరేంద్ర మోడీ ఏంటంటే ఏమనంటే నాకు పిల్లలు లేదు, పిల్లలు లేదు అని దేశం గురించి ఏం తెలుస్తుంది చెప్పండి? ఒక భార్య పిల్లల నుంచినే కుటుంబం గురించి, దేశం గురించి తెలుస్తుంది. వీళ్ళంతా కక్ష సాధింపు ఎంత చేస్తే మేము అంత రెచ్చిపోతాం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక ఆర్మీ. దేశాన్ని ఏ విధంగా కాపాడుకుంటున్నాం, బీఆర్ఎస్ పార్టీని కూడా ఆ విధంగా కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఆర్మీ, కేసీఆర్ అభిమానులు మొత్తం సంఘటితం అయ్యి కవితక్క గారి నిర్దోషాన్ని మేము నిరూపించుకుంటాం అని తెలియజేస్తూ కాదు. జాగృతిలో దేశాన్ని మొత్తం మహిళలు ఏకం చేసుకుంటూ రిజర్వేషన్ మాట్లాడుతున్న మహిళ ఇప్పటి నుంచి జైలు కొత్త కాదు, ఉద్యోగం కొత్త కాదు. కవితక్కకు ఉద్యోగదారులను కేసీఆర్ కూతురు ఉద్యోగదారులు ఎమ్మెల్సీ ఇలా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. చోటాబాయి బడాబాయి కలిసి ఈ ఈడీ మౌజాలను ఆపాలని కోరుకుంటూ జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిన్న ఏదైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మన కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు ఆమన్గల్లో పెద్ద ఎత్తున ఈరోజు మేము నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరియు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము రెండు కుమ్మక్కై ఈరోజు మహిళలపై ఒక మహిళని చూడకుండా కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. దీన్ని ఇప్పటితో ఆపితే బాగు, లేకుంటే రాబోయే సమయంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డటువంటి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈ ఒక్కసారికే భూస్థాపితం అవుతాయి. రాబోయే కాలంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే ప్రజల లోపల మీ మీద అప్పటికి వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రజల్లో ఏమంటారు అనేది మీకు కూడా తెలుస్తుంది. అందుకనే భయం పుట్టుకొచ్చి ఈ యొక్క పార్టీ నాయకులను, ముఖ్య నాయకులని టార్గెట్ చేసి భయపట్టించి భయభ్రాంతులకు గురి చేసి ఒక్కొక్కరిని అరెస్ట్ చేయడం కానీ, లేకుంటే ఏసీబీ వీళ్ళని పంపించడం కానీ, ఐటీ దాడులను కానీ, వాళ్ళ ఆస్తులపై కానీ దౌర్జన్యంగా కూల్చివేయడం కానీ, ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ నాయకులను భయపట్టిస్తే ఎవరు భయపడే రకంగా లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ. ఉద్యమంలో నుంచి కూడా ఆ రోజు అన్ని విధాలుగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది పోలీసులతోటి దాడి చేయించినా కానీ ఆ రోజే భయపడలేదు. ఈరోజు మీరు చేసే ఇవన్నీ చిన్న చిన్న కార్యక్రమాలకు భయపడే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ బీజేపీ పార్టీలో, మన టీఆర్ఎస్ పార్టీలో లేరని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం